కలుపు తీసి పంట కోసే వేళల్లో మనులల్లో పాటలైతిరా మా వీరులారా సేదాదీరే రాగమైతిరా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సంటి పాపలాడుకుంటూ ఒడిలో చేరి నవ్వినప్పుడు ఇంటిలోని బిడ్డాలైతిరా మా వీరులారా ముద్దు ముద్దు పేరులైతిరా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా తెల్లవారు జాములోన పల్లెనంత మేలు కొలుప పల్లెనంత మేలు కొలుప కోడి కోడి కూతాలైతిరా మా వీరులారా పొద్దు పడుపు వెలుగులైతిరా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా ఆడబిడ్డలింటికొచ్చి ఆనందంగా గడిపేటప్పుడు రంగు రంగు ముగ్గులైతిరా మా వీరులారా ముగ్గులల్లో బొమ్మలైతిరా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా దసరా పండుగొచ్చినప్పుడు ఊరి జనం చూడబోతే ఊరి జనం చూడబోతే పాల పిట్టలోలే వస్తిరా మా వీరులారా జమ్మి చెట్టు ఆకులైతిరా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా ఎర్ర జెండ పాతి పోరు చేసినట్టి భూమిలోన అరే ఎదుగుతున్న మొక్కలైతిరా మా వీరులారా ఇంటికొచ్చే పంటలైతిరా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా
మొదలవుతారు. వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా. ఊరిలోకి తవ్వా చూపే దారులల్లో స్తూపమై, దారులల్లో స్తూపమై. చేసిన పోరాటాలన్నీ జ్ఞాపకం వస్తుంది. నా తోటి వాళ్ళు పోరాడిన వాళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకా నాకు ఎక్కడ ఆపటని ఆపని ఆయన నాలుకోవటం ఏ రీతిలో అయినా కానీ కలిసి మాట్లాడి పోరాటం సాగించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషణ ముందు పెట్టకపోవడం ఎలా బాధకరం. కానీ ఇప్పుడు చెప్పవచ్చేదేముంది, జరిగినన్ని జరిగిపోయినాయి. కుటుంబ సభ్యులు కానీ మన ఉంటది, కానీ ఆ బాధను అనుకొని అందరూ హాజరైనందుకు నా గణ్య నాయకు లేకపోవడం బాధాకరమైనటువంటి. కలిసి పనిచేసిన మేము చిన్నప్పటి 1995 నాకు రాయాలు బాగా తెలుసు. గోపి నాయక్ ఎంపీటీసీ పోటీ చేసిన 95లో గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మండల ప్రజా పరిషత్ వ్యవస్థ అనేది వచ్చింది. అప్పటి నుంచి ఎంపీటీసీ వచ్చింది. ఎంపీటీసీ ఉన్నప్పుడు గోపి నాయక్ గెలిచారు. ఆ టైంలో నుంచి ఐలాపురం, గోవారిగూడెం, చిల్లాపురం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వానికి నాకు బాగా అటాచ్మెంట్ ఉంది. గణ్య ఆ రోజు నుంచి ఇంతకు ముందు నుంచి కూడా చాకచక్యంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన చాలా తెలివిగా ఉండేవాడు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేవాడు. గోప్య, గణ్య, దీప్ల, హన్మ వీళ్ళు టీం బాగా నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇక్కడ లచ్చ గాని, రూప్లా గాని, భీలియా ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషించిన దాంట్లో ఉన్నారు. భీలియా నాయక్ గాని, లచ్చ నాయక్ గాని, వాళ్ళ కొడుకు కృష్ణ గాని. ఆ తర్వాత ఐలాపురం చేసినప్పుడు అసలు పెద్ద టీం ఎవరు అని అంటే హన్మ, దీప్ల, గోప్య వీళ్ళు టీము. దాంట్లో గణ్య పాత్ర. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు బాగా చర్చ జరిగేటప్పుడు వీళ్ళు ముగ్గురు అందరు చర్చ జరిగేటప్పుడు వీళ్ళు ఒకరినొకరు తిట్టుకునేది మళ్ళీ సంపూర్ణంగా ఏంటి ఓటింగ్ ఎట్లా ఉంది, మనం ప్రభుత్వం నుంచి అది పథకాలు ఏంటని చెప్పేసి బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయడంలో గణ్య నాయక్ పాత్ర చాలా పెద్ద పాత్ర అనేది అర్థమయ్యేది. గోప్య, గణ్య ఇద్దరు బాగా తిట్టుకునేది. అంటే రాజకీయంగా కూడా వాళ్ళు ఏరే విధంగా కాదు, దురుద్దేశంతో కాదు, నీకేం తెలుసు అని చెప్పి నీకు అది కాదని అంటే మళ్ళీ గణ్య చెప్పేది నిర్ణయానికి మళ్ళీ గోప్య వచ్చేది. అలాంటి బాగా చేసిన దాంట్లో గణ్య ఈ అభివృద్ధిలో, ఈ ప్రజల్ని చైతన్యం చేయడంలో, మట్టి మనుషులని చైతన్యం చేయడంలో పెద్ద పాత్ర పోషించిన దాంట్లో గణ్య నాయక్ పాత్ర ఎనలేని అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చిన్నప్పటి నుంచి నాకు బాధ వీళ్ళందరూ మాకు మార్గదర్శనం. వీళ్ళందరూ నడిపించారు ఈ గ్రామంలో. ప్రజలందరినీ ఇప్పుడు కోర్టులు అట్లాంటి పోలీస్ వ్యవస్థ ఉండేది, కానీ ఈ ప్రాంతంలో ఏ పంచాయతీలు వచ్చినా మాకు వీళ్ళు ఉన్నారని చెప్పేసి భరోసా ఉండేది. అలాంటి తరం రోజు రోజుకు దూరం అయిపోయింది. హనుమన్ననే ఇప్పుడు మనకు ఒక్క మనిషి కనిపిస్తున్నాడు తప్ప ఆ తరం అనేది పోయింది. పెద్ద మనుషుల తరం అక్కడ ఉన్నప్పుడు మన కోటమైసమ తండ, అదే తండలో గద్యనాయక్ ఇలాంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అత్యున్నతమైన చైతన్యంలో అన్న అడుగుజాడలు
రంగన్న అన్న ఏది చెప్తే ఈ ఏరియాలో అంత ఇంప్లిమెంటేషన్ అయ్యేది. అన్న చెప్పాడు వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లాంటి పాత్ర ఉండేది. కలపల వెంకటేశ్వర్లు అన్న కానీ, మూర్తి అన్న కానీ, రామూర్తి అన్న ఇలాంటి అటాచ్మెంట్ తోటి బాగా పనిచేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. ఈ ప్రాంతం ఏదైతే ఈ మట్టి మనుషులను అత్యున్నతమైనటువంటి చైతన్యంగా నింపినటువంటి గడ్డ, ఈ గడ్డ ఎర్రజెండా నింపినటువంటి సిపిఎం గడ్డ అయితే ఉందో, ఈ గడ్డను మన వారసత్వంగా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆశయాల్ని, వాళ్ళు ఏదైతే నడిచినటువంటి ఆశయం ఉందో, వాళ్ళు నడిపించినటువంటి బాట ఉందో, ఆ బాట మన కోసం, మన పిల్లల కోసం, మనం ముందు తరాల కోసం తీసుకెళ్లినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఆ బాటను మనం వదలకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ తత్వ ఐడియాలజీలో, కమ్యూనిస్ట్ ఐడియాలజీలో ప్రయాణం చేశారో, ఈ మట్టి మనుషులను చైతన్యం చేయడం కోసం ప్రయాణం చేశారో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే ప్రయాణంలో ముందుకు సాగాలి. అనేక మందికి సాయం చేసే తత్వంగా ఉండాలి. కమ్యూనిస్టులుగా పుట్టడం అనేది ఏదో చేయడం అనేది కాదు. మనం బతుకుతూ 10 మందికి సాయం తత్వం అనేది కోసం ప్రయాణం చేసినటువంటి గని వాళ్ళ సభ్యులు మన అమరజీవి గణ్యనాయక్ గారు ఈ ఐలాపురంలో సిపిఎం పార్టీని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వారిలో ప్రముఖ పాత్ర పోషించిన దాంట్లో గణ్యనాయక్ గారు ఒకరు. ఇక్కడ అనేక నిర్బంధాలు, దాడులు వచ్చి ఎర్ర జెండాను లేకుండా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అనేక కుట్రలు చేసి కేసులు పెట్టినా కూడా మన వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి మిర్యాలగూడలనే వండుకొని తిని అక్కడే పండుకొని అనేక నిర్బంధాలను తట్టుకొని ఏది ఏమైనా ప్రజలకు అండగా ఉండేటువంటిది, కష్టాల్లో ఉన్న వారిని కాపాడేటువంటిది ఎర్ర జెండా తప్ప మరొకటి కాదు అనేటువంటి నమ్మకంతో తన తుది శ్వాస విడిచేంత వరకు ఎర్ర జెండాని వీడకుండా ఈ ఊర్లో పార్టీని నిలబెట్టడం కోసం, ఈ మండలంలో మన ఎర్ర జెండా సత్తాను చాటడం కోసం పనిచేసినటువంటి కామ్రేడ్స్లలో మన గణ్యనాయక్ గారు ఒకరు. ఈ మధ్య కాలంలోనే ఈ ఊర్లో మనకు ఎంపీటీసీగా పనిచేసినటువంటి గోపి నాయక్ గారు పోవటం, మరో కామ్రేడు దీప్లా నాయక్ గారు పోవటం, ఇక్కడ ఈ ఎర్ర జెండాకు తీరని లోటుగా ఒకవైపు ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలోనే మన గణ్యనాయక్ కూడా పోవటం బాధాకరం. అయినా కూడా మన అందరం కూడా వారి ఆశయ సాధనలో ముందుకు సాగటానికి ఈ గ్రామంలో అనేక మంది యువకులు ఇంకా ఎర్ర జెండా వారసత్వాన్ని నిలబెట్టడం కోసం ముందుకు వస్తున్నటువంటి తరుణం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి వారిలో ఎక్కువ మంది యువకులే ఈ గ్రామంలో ఉన్నారు. వారికి సీనియర్ నాయకులు హనుమ సలహాలు, సూచనలు ఇస్తూ ఈ గ్రామంలో ఎర్ర జెండాని ఈ నాయకత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం, అది రైతాంగం కానీ, కార్మికులు కానీ, ఎవరిని ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఎర్ర జెండా పట్టుకొని ముందుకు వచ్చి పనిచేసే దాంట్లో ఈ యొక్క గ్రామంను ముందు భాగంలో ఉండాలని చెప్పి కోరుతూ, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కూడా, వారి పిల్లలు ఎన్నడూ కూడా ఎర్ర జెండా అంటే విశ్వాసంతో మా నాన్న ఎర్ర జెండాలో పనిచేస్తున్నారు, మేము కూడా ఎర్ర జెండాన్ని ఇక్కడ బలపరుస్తాం, వారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి వారు వాళ్ళ నాయనని అనారోగ్యం అయినప్పుడు కాపాడుకుంటూ ఈ ఊర్లో ఎర్ర జెండాని ముందుకు తీసుకుపోవడంలో వారి శక్తి మేరకు వారి ముగ్గురు కుమారులు కూడా రామకృష్ణ గాని, ప్రసాద్ గాని, రాజు గాని నిరంతరం సేవలు చేశారు. ఇప్పటికి ఇంకా చాలా రోజులు బతికే వయసు ఉన్న అనారోగ్య కారణంగా 65 ఏళ్లకే చనిపోవలసిన పరిస్థితి దాపురించింది. ఇది బాధాకరమైంది. దానికి మనం చేసేది కూడా ఏం లేదు. ఏమున్నా కూడా గణ్యనాయక్ గారు తన జీవితం అంతా కూడా తన పని చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఈ ఐలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఈ వ్యవస్థ మారాలని చెప్పి ఏ పాలకులు ఉన్నప్పటికీ కూడా కార్మిక వర్గం కానీ, కర్షకులు కానీ, రైతాంగం కానీ, కూలీల యొక్క బాగోగులు కానీ నిరంతరం కూడా ప్రజా ఉద్యమాలు ఉన్నటువంటి పార్టీని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఎర్ర జెండా నాయకత్వంలో తను పనిచేసినప్పుడే ఈ అణగారిన వర్గాలు అందరికీ కూడా చేదోడు వాదోడుగా నేను ఉంటానని చెప్పి తను నమ్మిన సిద్ధాంతాన్ని ఈ దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవం తీసుకొచ్చి అందరికి కూడా కావలసినటువంటి కూడు, గుడ్డ, వసతులు కల్పించబడాలని అంటే ఈ వ్యవస్థలో ఎర్ర జెండా నాయకత్వం అయితేనే పరిపాలన అయితేనే కొనసాగుతుంది అని చెప్పి నమ్మిన సిద్ధాంతాన్ని అంటుపెట్టుకొని ఈ ప్రాంతంలో పనిచేసిన నాయకుడు. మరి అలాంటి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఈ గడ్డ మీద ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం కూడా మొత్తం కూడా ఇలా మనం ఆలోచించాలా. పాలకులు ఏ తరం అయితే పోతున్నది అని అనుకోవడం కాదు, ఉన్న తరమైన
వాళ్ళు ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గం ఏంటి, ఇవాళ మొత్తం రాజకీయాలలో కార్పొరేట్ శక్తులు వస్తున్నాయి. 100 కోట్లు పెట్టిన వాళ్ళు మాత్రమే ఇలా పార్లమెంట్లో ఎన్నికలు అవుతున్నారు. లేకపోతే వాస్తవంగా పనిచేసిన నాయకత్వం ఎవరు కూడా రావట్లేదు. వాళ్ళు ఎవరికి ఉపయోగపడతారు? 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కార్పొరేట్ శక్తులు వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటాం కోసానికి, వాళ్ళ ఆస్తులను వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కాపాడడం కోసానికి మాత్రమే ఇలా చట్టాలు చేస్తారు, ఉపయోగపడతారు. ఇలా పేదలు మధ్యతరగతి రైతాంగానికి నేటికి కూడా చట్టం చేస్తానని చెప్పేసి మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తానన్నాడు. 1 సంవత్సరం పాటు అనేక మంది రైతాంగం ఢిల్లీ నడిబొడ్డులో ధర్నాలు చేసి మరి అనేక మంది రైతాంగం చనిపోయితే ఆ సందర్భంలో నరేంద్ర మోడీ గారే మద్దతు ధర చట్టం అన్నాడు. నేటికి కూడా మద్దతు ధర చట్టం తేలేదు. ఉన్న కార్మిక వర్గం యొక్క చట్టాలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకనే వాస్తవాలు మన ఊరి మీద నరేంద్ర మోడీ మీద కోపం లేదు, ఇంకో ఎల్ఐ మీద కోపం లేదు, ఈ రాజకీయ నాయకుల మీద మన కోపం ఉండదు. కానీ వాస్తవంగా ప్రజానీకం తెలుసుకోవాలా. ఇలా వాస్తవానికి రాజకీయ పార్టీలు అండదండలకు గద్దెనెక్కినాక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఏ వర్గ ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తున్నాయని చెప్పి ఆ రకమైన ఆలోచనలు మనలో ఉండాలా. ఈ తరమైన వాళ్ళు ఆ రకంగా ఉండి భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ వాళ్ళ ఆశయాలను అనుగుణంగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరికి మరొకసారి కోరుతూ, గణ్యాన్నకు చనిపోవటం అనేది పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోక తప్పదు, ఎవరికైనా తప్పేది కాదు. కానీ గణ్యాన్నకు చనిపోయే వయసు కాదు ఆయనది. సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు వేదికపైకి రావాలి. 65 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. ఆ రోజు నేను అందుబాటులో లేను. నేను హైదరాబాద్ వేరే మీటింగ్స్ ఉండటం వల్ల కార్యక్రమానికి రాలేకపోయాను. ఈరోజు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి రావటం అనేది జరిగింది. గణ్యాన్నకు బాగా చదువుకున్నవాడు కాకపోవచ్చు, కానీ ఎత్తిన జెండా దించకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు నిర్బంధాలు ఎదురైనా ఐలాపురంలో ఏటికి భయపడకుండా నేను చివరిదాకా కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డగా ఎర్రజెండా పార్టీలో పనిచేస్తూ దీని ద్వారానే నేను నా జీవితం అంతా ఉంటానని చెప్పేసి అనేక ఆటుపోట్లు, అనేక ఘర్షణలు జరిగినా కూడా జనకకుండా భయపడకుండా సిపిఎం పార్టీ భుజాన్ని వేసుకొని ఇక్కడ అందరితో పాటు పనిచేయడం అనేది జరిగింది. ఐలాపురం గ్రామంలో ఇక్కడ సీనియర్ నాయకులు మేము ఎప్పుడు చెప్పుకుంటాం, లంబాడ గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక రైతు స్వభావంతో మన అమరవీరులు గోపి నాయక్ కానీ, దీప్లా నాయక్ కానీ, రామచంద్ర నాయక్ కానీ, రామ, తర్వాత బిల్యా నాయక్, లచ్చు నాయక్, అధ్యక్షులుగా ఉన్నటువంటి మన హనుమాన్ నాయక్ గారు, మన సోమయ్య మాజీ సర్పంచ్, మన రామ్మూర్తి గారు నందిపాడు నుంచి, ఇది ఒక పెద్ద టీం. వీళ్ళు ఎప్పుడన్నా వచ్చిందంటే పంచలు కట్టుకొని మామూలుగా మేము మొదట్లో అనుకునేవాళ్ళు వీళ్ళు కమ్మోళ్ళు రెడ్డోళ్ళు అనుకునేవాళ్ళు. వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ నడక చాలా హుందాతనంగా వాళ్ళంతా కూడా కలిసి వచ్చేది. భారీ మనుషులు కూడా తెల్లటి గుడ్డలు దుడుకొని, బట్టలు దుడుకొని వచ్చేవారు. అనేక గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేవు, తండాల్లో కూడా లేవు. కానీ నందిపాడు కింద ఉన్న తండాలు, ఐలాపురము, ఇక్కడ మాత్రమే వీళ్ళందరూ గట్టిగా కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకొని మరి ఆ రకంగా ఏంటంటే పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఆ చనిపోయిన కామ్రేడ్స్ కానీ, ఇప్పుడు గణ్యానాయక్ కానీ, గణ్యానాయక్ వార్డు మెంబర్గా పనిచేశాడు. నాకు అనేక సార్లు కలిసేవాడు. ఎక్కడైనా రోడ్డు మీద కలిసినా అన్న
బాగున్నారని కొంచెం ఆయనకు నచ్చి ఉంటుంది. అట్లా మాట్లాడి లిఫ్ట్ కరెంటు విషయంలో, తర్వాత గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తుండేవాడు. చాలాసార్లు డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడేవాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లేనప్పుడు, ఆయన ఎప్పుడైనా కూడా. అప్పుడప్పుడు కలిసినప్పుడు ఆరోగ్యం ఎట్లుందని చెప్పంటే బాగాలేదు, చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పేవాడు. చనిపోక ముందు ఒక నెల 15 రోజుల ముందు, నెల రోజుల ముందే ఇంటికి వచ్చి కూర్చొని చాలాసేపు కూడా మాట్లాడిపోయాడు. కాబట్టి గణ్యానాయకు ఒక మంచి కార్యకర్త. కమ్యూనిస్ట్ పార్టీలో అనేక ఆటుపోట్లు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడ్డటువంటి కార్యకర్త. ఏం లేదు, కాకపోతే తప్పుడు అలవాట్లు నేర్చుకోవడం తప్ప మంచి అలవాట్లు ఏమి ఉండవు దాంట్లో. కాబట్టి ఏంటంటే వీళ్ళు మాత్రం మనం నష్టాలు కష్టాలు ఏదున్నా దీని ద్వారానే మనం పోరాడి సాధించుకుందాం తప్ప అటు ఇటు పోవద్దు అని చెప్పే ఆలోచనతో ఆయన చివరిదాకా పనిచేశాడు. పిల్లల్ని కూడా బాగా చదివించుకున్నాడు. ఇప్పుడు రామకృష్ణ, రాజు వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు బ్యాంక్ మేనేజర్గా, ఒకళ్ళేమో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఆర్పిలో, ఇద్దరు బయట రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా బాగా 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మరి ఆమె కూడా బాగా కష్టపడి మరి ఎంతో ఆయనతో పాటు వ్యవసాయం, రోజు పొద్దున్న లేస్తే కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివించి వాళ్ళని పెద్ద చేశారు. కాబట్టి ఆయన చేసిన త్యాగాలు, గణ్యానాయకు చేసిన సేవలు, త్యాగాలు మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. అంతకుముందు చనిపోయిన కామ్రేడ్స్ కూడా చాలా త్యాగాలు చేసిన వాళ్ళే. వాళ్ళని కూడా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం మనం? లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు. వాళ్ళు చనిపోయినప్పుడు 4-5 వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు, ఎవరు ఉండరు. కూడబెడతారు సంపద, బంగ్లాల మీద బంగ్లాలు, కార్ల మీద కార్లు ఉంటాయి. కానీ 4 ఏడ్చే వాళ్ళు కూడా ఉండరు, కన్న కొడుకులే రాదు. మరి గణ్యానాయకు చనిపోయిందంటే మామూలు ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన చిన్న రైతు అంటే ఎందుకు వచ్చాం మనం అందరం? అతని కుటుంబాన్ని పోషించుకుంటూనే కష్టపడి బతుకునే ఒక ఎర్రజెండా బిడ్డ చనిపోయాడు కాబట్టి మనం అందరం వచ్చాం. అందుకనే ఆయన చనిపోయే వయసులో చనిపోతే 20 ఏళ్ళ పైన చనిపోతే మరి కొంచెం బాధ తక్కువ ఉంటుంది. కానీ మధ్య వయసులోనే చనిపోవటం అనేది బాధాకరం. ఆయన చనిపోవటం వల్ల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అదేవిధంగా ఇక్కడ పార్టీ కూడా ఒక మంచి కార్యకర్తను కమిషనర్ పని అయిపోయింది. ఇక మీకు ఓట్లు రావు, సీట్లు రావు, ఇంకెంతకాలం పనిచేస్తారు మీరు అని చెప్పి వీళ్ళని కూడా ఎక్కిరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, విడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ అనేది భూమి మీద మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో దేశాల్లో ఖండాల్లో ఈ ఎర్రజెండా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉన్నది. ప్రపంచం మొత్తం ఉన్నది ఇదే, వేరే పార్టీలు లేవు. టిఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రం దాటి అవతలిపోతే కనపడదు జెండానే. ఇలా బీజేపీ, కాంగ్రెస్ భారతదేశం దాటి అవతల అడుగు పెడితే కనపడదు. కానీ నువ్వు శ్రీలంకకు పో, నేపాల్ పో, పాకిస్తాన్ పో, అమెరికా పో, బంగ్లాదేశ్ పో, లండన్ పో, ఎక్కడన్నా పో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎజెండా పార్టీ ఈ ఎర్రజెండా అనేటిది మాత్రం ఎవరు మర్చిపోవటానికి వీళ్ళే. ఎర్రజెండా ఎందుకు ఉంది ప్రపంచవ్యాప్తంగా? దీనికి ఉన్న బలమైంది అంటే ఒకటే, అది కోరుకునేది నా రైతులు కానీ, నా కూలీలు కానీ, నా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకోవాలి. ప్రతి మనిషి కూడా చదువుకొని ఉండాలి. చదువు రాకుండా ఈ భూమి మీద ఉన్న మనిషి ఒక్కడు ఉండటానికి వీల్లేదు అనేది ఎర్రజెండా కోరుకుంటాం. ప్రతి మనిషికి కూడా ఉపాధి ఉండాలి, పని ఉండాలి. ఉద్యోగమా, లేకపోతే వ్యవసాయమా, లేకపోతే వ్యాపారమా, లేకపోతే చేతి వృత్తి, ఏదో ఒక పని ప్రతి మనిషికి ఉండాలి. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలి, మంచి ఇల్లు. అనారోగ్యం వస్తే అందరికీ మంచి వైద్యం అందాలి. లక్షల కోట్ల కాదు, ప్రభుత్వం భరించాలి. వైద్యం కానీ విద్య కానీ ఫ్రీగా అందించాలి.
సంపద అనేది అందరికీ చేరాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, చాలా మంది మనోళ్ళు కూడా చాలా మంది అంటారు వారి అదృష్టం బాగుండి వారికి కోట్ల రూపాయలు వచ్చినాయి, వాళ్ళకి అదృష్టం బాగుండి 50 తులాల బంగారం కొనుక్కున్నారు, మనకు అదృష్టం బాగాలేక మనం ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటారు. అదృష్టంలో లేదది. అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు అనుసరించే విధానాల్లో ఉంది. అందరికీ అదృష్టం ఉంటుంది. అందుకని ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుందంటారే కొంతమంది, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాకపోయినా మన దేశంలో మన రాష్ట్రంలో వెట్టి చాకిరి రద్దయింది, నీ కాలుముక్త దొర అనేటువంటిది బానిసత్వం పోయి వెట్టి చాకిరి రద్దయిందంటే ఎవరు పోయినామండి? కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండ నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం వల్లనే వెట్టి చాకిరి అనేది పోయింది. సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఎట్లా వచ్చింది? ఈ ఎర్రజెండ పుణ్యమే వచ్చింది. ఒక 75 సంవత్సరాలకు ముందు మీరు ఎవరైనా కూడా ఎవరైనా నవ్వుపడితే నా దండం పెట్టి దొర అని చెప్పులు పక్కన పెట్టి దొరబోయేదాకా బానిసలుగా మొత్తం దొరలకు బానిసత్వం రజాకార్ల టైంలో నిజాం ప్రభుత్వం. ఆ వెట్టి చాకిరి పోయిందంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి 4500 మంది ప్రాణాలు అర్పించి పోరాడితే పోయింది. పేదవాళ్లకు భూమి పంపిణీ జరిగింది. దున్నేవానికే భూమి అనే నినాదం ఎక్కడొచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన నినాదమే. దున్నేవానికే భూమి, వ్యవసాయం చేసేవానికే భూమి అనే నినాదం అది కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే వచ్చింది, పోరాటం వల్ల వచ్చింది. అంతకుముందు వందల వేల లక్షల ఎకరాల భూములన్నీ కూడా వ్యవసాయం అంటే చేయని వాళ్ళ చేతుల్లో ఉండే. త్రాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇవన్నీ డిమాండ్స్ ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడటం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. వారంతటా లేలే. ఇవాళ జాతీయ ఉపాధి హామీ పనులు వచ్చినాయన్నా అది చేయలే. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికప్పుడు యుద్ధం చేయటం వల్లనే, పోరాడటం వల్లనే, అసెంబ్లీలో పోరాడటం వల్ల, పార్లమెంటులో పోట్లాడటం వల్ల ఈ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడటం వల్లనే. కమ్యూనిస్టులు ఏం చేశారే అని చెప్పి ఎకిలిగా మాట్లాడితే వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రభుత్వాలు ఈ పనులు చేయడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ. ఎర్రజెండా పోట్లాడితేనే, ఎర్రజెండా అనేక ఉద్యమాలు నడిపిస్తేనే, చట్టసభల్లో వాళ్ళు మొత్తుకుంటేనే ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ దయాదాక్షణ్యాలతో ఇయ్యలేదని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక చరిత్ర, దీనికి ఒక ఉన్నతమైన ఆశయం, ఒక ఉన్నతమైన లక్ష్యం ఉన్నది. ఇవాళ ఈ జెండా అధికారంలో ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు ప్రపంచంలో. 850 కోట్ల మంది మనుషులు అనే వాళ్ళు ఉండు భూమి మీద. ఇవాళ 150-160 కోట్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో రాజ్యాలు ఉన్నారు. 160 కోట్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో రాజ్యాలు ఉన్నారు. నువ్వు ఆ దేశంలో బిచ్చగాడు ఒకడు, కులం లేదు, మతం లేదు, ఇల్లు లేని వాళ్ళు లేడు, ఉద్యోగం లేని వాళ్ళు లేడు, వైద్యం అందాక బాధపడే వాళ్ళు లేడు. ఒక్కొక్కడు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 105 ఏళ్ళు బతున్నారు. ఎక్కడ? చైనాలో, వియత్నాంలో, క్యూబాలో, లావోస్లో, కొరియాలో. అక్కడ మన పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలో, మన దేశంలో అందరికీ అక్షరాస్యత, అందరికీ వైద్యం, అందరికీ ఇల్లు, అందరికీ ఉపాధి కల్పిస్తా ఉన్నారు. మన దేశంలో ఎవరుండే అక్కడ? కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది చేయలే. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికప్పుడు యుద్ధం చేయటం వల్లనే, పోరాడటం వల్లనే, అసెంబ్లీలో పోరాడటం వల్ల, పార్లమెంటులో పోట్లాడటం వల్ల ఈ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడటం వల్లనే. కమ్యూనిస్టులు ఏం చేశారే అని చెప్పి ఎకిలిగా మాట్లాడితే వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రభుత్వాలు ఈ పనులు చేయడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ. ఎర్రజెండా పోట్లాడితేనే, ఎర్రజెండా అనేక ఉద్యమాలు నడిపిస్తేనే, చట్టసభల్లో వాళ్ళు మొత్తుకుంటేనే ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ దయాదాక్షణ్యాలతో ఇయ్యలేదని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక చరిత్ర, దీనికి ఒక ఉన్నతమైన ఆశయం, ఒక ఉన్నతమైన లక్ష్యం ఉన్నది. ఇవాళ ఈ జెండా అధికారంలో ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు ప్రపంచంలో.
850 కోట్ల మంది మనుషులు అనే వాళ్ళు ఉండు భూమి మీద. ఇవాళ 150-160 కోట్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో రాజ్యాలు ఉన్నారు. 160 కోట్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ అధికారం రాజ్యాలు ఉన్నారు. నువ్వు ఆ దేశంలో బిచ్చగాడు ఒక్కడు, కులం లేదు, మతం లేదు, ఇల్లు లేని వాళ్ళు లేడు, ఉద్యోగం లేని వాళ్ళు లేడు, వైద్యం అంతగా బాధపడే వాళ్ళు లేడు. ఒక్కొక్కడు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 105 ఏళ్ళు బతున్నారు. ఎక్కడ? చైనాలో, వియత్నాంలో, క్యూబాలో, లావోస్లో, కొరియాలో. అక్కడ మన పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలో, మన దేశంలో అందరికీ అక్షరాస్యత, అందరికీ వైద్యం, అందరికీ ఇల్లు, అందరికీ ఉపాధి కల్పిస్తా ఉన్నారు. మన దేశంలో ఎవరుండే అక్కడ? కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకొరకు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది, ఎవరైనా పని అయిపోయింది అనే వాళ్ళ పని ఏం చేస్తున్నారు? ఓట్లు కొనుక్కుంటారు వాళ్ళు. అంతకుముందు 2 నెలల నుంచి కొన్ని చేసుకుంటారు స్కీములు. తర్వాత ఎన్నికల్లో డబ్బులు పెడతారు. ఎంపీ కావాలంటే 100 కోట్లు. గెలిచిన తర్వాత ఏం చేస్తుండ్రు? ఒక్కొక్కడు మళ్ళీ అంతకంటే 4-10 రెట్లు డబ్బులు పెట్టడం, ఓట్లు కొనుక్కోవడం, సీట్లు కొనుక్కోవడం, అధికారం రావడం ఒక వ్యాపారం అయిపోయింది వాళ్ళకి. చివరికి వాళ్ళ సర్పంచులు, ఎంపీటీసీలు మన సార్ కావాలన్నా కూడా డబ్బులు. ఓట్లని సంతలో కొనుక్కునే సరుకుగా మారిపోయినాయి. సంతలో పోయి మనం కూరగాయలు కొనుక్కుంటాం కదా, తెల్లకూలం కొన్నట్టు ఓటు కొనటం. 10 ఓట్లు కావాలంటే ఎంత? ఓటుకు 500, 1000, 2000 వేయటం. అవి అంగనే వచ్చే డబ్బాలు పడతాయి, తెల్లకూలు పడ్డట్టు. మనుషులు కాదు ఇక. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఇది ఉంది. ఇది ఎంతకాలం ఉండదు. ధరలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా లేదా? నిరుద్యోగం పెరుగుతుందా లేదా? అవినీతి పెరుగుతుందా లేదా? మోసాలు పెరుగుతున్నాయా లేదా? తిట్టుకున్న పార్టీలు పెరుగుతున్నాయా లేదా? ఇవన్నీ పాపాలు పెరిగినట్టు పెరిగిపోతా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ అది కాదు కోరుకునేది. నాయకులు అంటే తిట్ల నాయకులుగా, తిట్ల పార్టీలు ఉండకూడదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు ఉండాలి, బాధ్యతగా మాట్లాడే పార్టీలు ఉండాలి, నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఉండాలి. అది ఆ పార్టీలో ఉన్నారా వాళ్ళు? అందుకొరకే కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా గొప్పది. మనకు పదవులున్నా లేకపోయినా ఒక విలువలు, ఒక సిద్ధాంతం, ఒక ఆశయం, ఒక ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యం, ఒక మార్గం చూపించేటువంటి జెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. దీని నాయకత్వంలో మనం పనిచేయడమే గర్వపడాలి. పదవులు వచ్చినాయా? డోంట్ కేర్. పదవులు వచ్చిన ఆ పిచ్చి పదవులు ఏంటి? కొనుక్కునే పదవులు మనకు కావాలన్నా? డబ్బులు పెట్టి కొనుక్కునే పదవులు వస్తే రాకపోతే? పదవులున్నా లేకపోయినా మన ప్రజా ఉద్యమాలు నడిపిస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అందుకొరకు ఆ రకంగా మన గణ్య నాయక్ కానీ, తర్వాత చనిపోయిన ఇతర నాయకులు కానీ, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ పనిచేస్తున్నారు తప్ప, లేకపోతే ఏముంది ఆ పార్టీలో పోతే అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ పిల్లలు కొంతమంది, కొన్ని కుటుంబాల్లో మరి నాయన ఆశయాలు సాధించాలని ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తెలియక ఈ పిచ్చి సీరియళ్ళు, పిచ్చి సినిమాలు తీసి చూసేందనంటే వాళ్ళకు కూడా అర్థం కాదు. మాజీ సర్పంచ్ ఎప్పటికైనా, ఏనాటికైనా కమ్యూనిస్ట్ పార్టీయే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అధికారంలోకి వస్తుంది. దాన్ని ఎవడు ఆపలేడు. ఎందుకు వస్తుంది? మీకు ఇంకో విషయం తెలుసా? 40% మంది దగ్గర ఉండవలసినటువంటి సంపద 1% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంది. అర్థమవుతుందా? 40% ప్రజలకు ఉండవలసిన సంపద 1% ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది. అది అదానీ కానీ, అంబానీ కానీ, టాటాలు కానీ, బిర్లాలు కానీ, విదేశీ పెద్ద వాళ్ళు లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. ఎక్కడది సంపద? అంతా కూడా వాళ్ళ చేస్తాం. ఇలా మన మిర్యాలగూడ ఉంది. మిర్యాలగూడలో 1,00,000 మందికి పైన ఉన్నారా లేదా? 1,00,000 మందికి పైన ఉంటే ఒక 20,000 మందే మంచి ఇండ్లు, మంచి కార్లు, మంచి ఉన్నారు. మిగతా వాళ్ళు
అందరికి ఉన్నాయా? అందరికంటే ఎవరు ఎక్కువ కష్టపడి పని చేసుకునే దేశంలో అందరికంటే ఎక్కువ కష్టాలు పాలవుతున్నారు. ఇలా వ్యవసాయ పంటలు పండించేది ఎవరు? రైతులు, కూలీలు, కార్మికులే కదా. రోడ్లు వేసేది ఎవడు? బంగ్లాలు కట్టేది ఎవడు? పరిశ్రమలు కట్టేది ఎవడు? కూరగాయలు పండించేది ఎవడు? వీళ్ళు పని చేయకపోతే కూరగాయలు లేవు, ఒడ్లు లేవు, పాలు లేవు, పెరుగు లేదు, ఏది లేదు కదా. మాంసం లేదు, కోళ్ళు లేవు, చేపలు లేవు. 180% మంది వీళ్ళే ఉన్నారు. ఎవరైతే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ సంపదకు మూలమో, ఎవరైతే అందరికి అవసరం ఉన్న పంటలు పండిస్తున్నారో, కూరగాయలు పండిస్తున్నారో, ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకే కష్టాలు. వాళ్ళ పిల్లలకి సరిగా చదువు ఉండదు, వైద్యం ఉండదు, సరిగా ఇల్లు ఉండదు, సరిగా మెడ మీద ఇంత బంగారం ఉండదు, మంచి చీరలు కూడా కొనుక్కోలేదు. అవునా? అవునా కాదా? అప్పుల పాలయ్యేది ఎవరు? వీళ్ళేనా కాదా? అప్పుల పాలయ్యేది ఎవరు? ఆత్మహత్యలు చేసుకునేది ఎవరు? అందరికంటే ఎక్కువ జనం ఉన్నది వీళ్ళే, అందరికంటే ఎక్కువ కష్టపడేది వీళ్ళే, అందరికంటే ఎక్కువ ఓట్లు వేసేది వీళ్ళే, అందరికంటే ఎక్కువ పేదరికం, అందరికంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేది వీళ్ళే. అవునా కదా? మరి ఎక్కడుంది ఇది? ఎక్కడుంది ఇది? మన చేతుల్లో ఉంది. సరైనటువంటి ప్రభుత్వాలు లేక, సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే, మన కొరకు పనిచేసేటువంటి ప్రభుత్వాలు రాకపోతే, ఢిల్లీ సర్కార్ మోడీ గారి చేతిలో 60% అధికారాలు ఉంటాయి, 40% అధికారాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి. 100%లో 60%, అత్యధిక శాతం ఢిల్లీ సర్కార్ చేతిలో ఉంటాయి. 40% అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఈయన పని చేస్తున్నా లేదు. వాళ్ళు తీసుకునే చట్టాలు, వాళ్ళు తీసుకొచ్చే చట్టాలు, వాళ్ళు అనుసరించే విధానాలతోటే మొత్తం మన భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుంది. మనకి గిట్టుబాటు ధరలు కల్పించాలంటే ఎవరు ఇవ్వాలి? పాప కల్పించాలంటే ఎవరు ఇవ్వాలి? మోడీ సర్కార్ ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టియాలని ఎవరు ఇవ్వాలి? మోడీ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలి. చదువు రాని వాళ్ళందరికీ చదువు చెప్పాలి, వైద్యం అందరికి అందించాలని వాళ్ళు నడుచుకుంటే అయిపోతుంది. ధరలు తగ్గించాలి, గ్యాస్ ధర ఎవరు చేయాలి? అది మోడీ చేయాలి. అవునా కదా? చేస్తున్నా అంటే మన భవిష్యత్ అంతా కూడా రైతులు కానీ, కూలీలు కానీ, ప్రజలందరి భవిష్యత్తు ఆ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచే జరుగుతుంది, చెడు నిర్ణయాలు తీసుకుంటే చెడే జరుగుతుంది. ప్రభుత్వాలు పేదవాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటలేరు. రైతులకు, పేదవాళ్లకు, కూలీలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటలే. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకొచ్చే చట్టాలన్నీ కొద్దిమంది, 100కి 10%, 5% మందిని బాగు చేయడానికి, మిగతా వాళ్ళని ముంచడం, మిగతా వాళ్ళ మీద భారాలేయటం, దేశ సంపదని కుదవబెట్టడం, అమ్మేయటం, 100కి 5-10% మందిని బాగు చేసే దుర్మార్గమైన విధానాలు అనుసరిస్తామన్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మన కన్యానాయక కానీ, మన నాయకత్వం చదువు రాకపోయినా వాళ్ళు అర్థం చేసుకొని, ఈ పార్టీలన్నీ కూడా పెట్టుబడిదారుల పార్టీలు, ధనవంతుల పార్టీలు వాళ్ళకు ఊడిగం చేస్తున్నాయి. మనకు పనికిరావు. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండానే ఎప్పటికైనా మనకు న్యాయం చేస్తుంది, దీని ద్వారానే పోట్లాడి మనం సాధించుకోవాలి అనే ఆలోచనతో వీళ్ళంతా పనిచేశారు. చదువు ఎక్కువ రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీలు అంటే ఏంటి? సేవా దృక్పథంతో ఉండాలి. రాజకీయ పార్టీలు అంటే అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చేశారు. అతిపెద్ద వ్యాపార రంగం ఏదనంటే రాజకీయ పార్టీలే, డబ్బులు పెట్టే. కాబట్టి ఏంటంటే ఈ వాస్తవాలన్నింటిని అర్థం చేసుకొని మీరు ఇక్కడ ఐలాపురం గ్రామంలో స్థానిక ఎన్నికలు కూడా తొందరగా వస్తున్నాయి. ఆ స్థానిక ఎన్నికల్లో కూడా ఎర్ర జెండా బిడ్డలు గెలవాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. అందుకనే గన్యానాయకు మామూలు ఒక రైతు బిడ్డ అయినప్పటికీ కూడా, మామూలు కార్యకర్త అయినా, ఆయన చెప్పు చెదరకుండా, పట్టిన జెండా దించకుండా, వదిలిపెట్టకుండా చివరి దాకా పనిచేసింది. కాబట్టి మనం అందరం ఈరోజు వచ్చి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళ పిల్లలు కూడా సంతోషం. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, వాళ్ళు మా నాన్న ఎర్ర జెండా నాయకుడు, మేమంతా కూడా ఆయన బిడ్డలం
మేము కూడా హాస్టల్లో ఉండి బాగా చదువుకొని కష్టపడి చదువుకున్నాం. మా నాయన మార్గంలో మనం అంతా ఉందాం, ఎక్కడున్నా కూడా ఆయనని మనం గౌరవించే పద్ధతిలో మనం గౌరవించుకుందాం అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు, తర్వాత మంగమ్మ, వీళ్ళందరూ కూడా ఆ రకంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏదన్నా మీరందరూ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మన ఉన్నతమైనటువంటి ఆశయాల లక్ష్యాలు సాధించడానికి మీరు ఎప్పుడు అందరూ కూడా పనిచేయాలి. ఈ జెండాకు మించిన జెండా మరొకటి లేదు. వస్తుంటాయి పోతుంటాయి, ఆయారాం గాయారాం అన్నట్టుగా ఎన్ని వస్తుంటాయి, ఇప్పుడు ఎన్ని చూడలే మనం. కాబట్టి ఏంటంటే ఇది పోయేది కాదు. మనిషి ఉన్నంత కాలం, సమస్యలు ఉన్నంత కాలం ఈ ఎర్ర జెండా ఎక్కడ పోదు, ప్రపంచంలో ఎక్కడ పోదు, ఇక్కడ పోదు. ఆ రకమైనటువంటి విశ్వాసంతో మీరందరూ కూడా గణ్య నాయకు, గోప్య నాయకు, దీప్లా నాయకు, ఇట్లా మన నాయకత్వం చాలా మంది కూడా చనిపోయారు. వాళ్ళకి వారసులంగా మీరందరూ కూడా ఇక్కడ జెండా నిలబెట్టి ఈ పార్టీని, ఉద్యమాన్ని నిలబెట్టి ఆ రకంగా మీరంతా కూడా పనిచేయాలని, చేస్తారని, పార్టీ ఎప్పుడు కూడా గణ్య నాయక కుటుంబానికి అండగా ఉంటుంది. మా నుంచి అయ్యేటువంటి సహకారం ఏ సందర్భంగానైనా తప్పకుండా చేస్తాం. పార్టీ అండగా ఉంటుంది. పెద్ద దిక్కు లేదు అనుకోవద్దు. పెద్ద దిక్కే మనకి ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద దిక్కు అనే దాంట్లో మీరంతా కూడా ఇదే విధంగా మీరు ఈ జెండా ఆయన మీకు చూపించిన మార్గంలో నడుచుకుంటారని ఎల్లప్పుడూ ఆ రకంగా మేము ఆశిస్తూ, తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ కు ధన్యవాదాలు. చాలా గట్టి నాయకుడు. ఎన్ని ఒడిదొడుకులు ఇచ్చినా కూడా భయపడకుండా మన పార్టీ కొరకు, మన పార్టీ బలోపేతం కావటానికి అనేక ప్రయత్నాలు కూడా చేసి మనతో పాటు చాలా కాలం ఆయన ఒడిదొడుకులు తట్టుకున్నటువంటి నాయకుడు. కానీ మధ్యకాలంలో లేకుండా వెళ్ళిపోయాడు. మాకు ఈ గ్రామ పంచాయతీ మా నడిపాటులో ఉండే మొదలు ఈ 2 గ్రామ పంచాయతీలు కావు, మాది గ్రామ పంచాయతీ. ఈ 2 తండాలు కూడా మా గ్రామ పంచాయతీ కిందనే ఉండేవి. ఆ తర్వాత ఈ గ్రామ పంచాయతీ విడిపోయింది. అయినప్పటికీ అవతల నుంచి పెద్ద భూస్వామి, ఎప్పుడు గొడవలు, రాళ్ళు వేసుకోవటం, కత్తులు, గొడ్డళ్ళు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఇక్కడ బీభత్సం జరిగేటువంటి పరిస్థితి ఉండే. యానమానాయక్ కానీ, దీప్లా కానీ, రామచంద్ర కానీ వీళ్ళ నాయకత్వంలో మనం ఎన్నో రోజులు వచ్చినా తట్టుకొని పార్టీని నిలబెట్టడం కొరకు వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు. నేను 10 రోజులకు ఒక్కరాదు ఖచ్చితంగా అయినప్పుడు వచ్చేవాడిని. ఎందుకంటే ఇక్కడ గొడవలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా నేనే చూసేవాడిని. మొదటి నుంచి నాకు ఉన్నటువంటి సంబంధాలు, నేను ఎప్పుడూ 10 రోజులకు 15 రోజులకు ఇక్కడికి వచ్చేవాడిని. అవసరమైతే నైట్లు కూడా ఇక్కడ గొడవలు అయితే ఇక్కడి నుంచి మనిషిని సైకిల్ ఇచ్చి, కానీ అప్పుడు ఈ ఫోన్లు గేళ్ళు లేవు. ఆ రైతులు కూడా వచ్చి అవసరమైతే మేము ఇక్కడ నిలబడి వీళ్ళకి అండగా ఉండి పార్టీ నిలబడటం కొరకు చాలా ప్రయత్నం చేశాం. కాకపోతే గన్న మన మధ్యలో లేకుండా పోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కౌల్దార్ చట్టం, సద్దలింగారెడ్డి భూములు ఈ పక్కనే ఉన్నాయి. గోపే నాయక్ కూడా మంచి నాయకుడు. ఆయన కూడా మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చి చనిపోవటం జరిగింది. 9 ఎకరాలు సరిగా 105 ఎకరాల భూమి, సద్దలింగారెడ్డి భూమి మన పార్టీ నిలబడి వాళ్ళతో తట్టుకోలేక వీళ్ళ కౌలుదారు చట్టాలు వచ్చినప్పటికీ భూమి మీద పోయి నిలబడే శక్తి లేకుండా ఉండే. మనం నిలబడి ఇదే గోపేనాయక్ కుటుంబానికి 9 ఎకరాలు మనం నిలబడి ఆ గూళ్ళకు పోతే వీళ్ళు భయపడి అనుకోబడి చేస్తుంటే ఆ భూమి మనం స్వాధీనం చేసుకొని వాళ్ళకు చెప్పేదాకా ఆ భూమి కాడి నుంచి మనం బయటికి వెళ్లకుండా అనేక సార్లు ఆ చిల్లపురం వెంకటరెడ్డి, నరసింహారెడ్డి వాళ్ళు బాగా భూస్వాములు, ఏదైనా చేస్తారు, చంపుతారు అన్నా కూడా మనం నిలబడి తట్టుకొని ఆ భూములు మన పేదవాళ్లకు దక్కేటట్టు మన పార్టీ వైపు నుంచి చాలా భూములు ప్రయత్నం చేశాం. కౌలుదారు భూములను కూడా దక్కేయడం జరిగింది. కాబట్టి ఈ ఊరు నుంచి నేను ప్రతిరోజు కానీ, నైట్ కానీ, పగలు కానీ ఈ ఊరిని కాపాడడం కొరకు నేను చాలా ప్రయత్నాలు చేసే వీళ్ళందరికీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఫోన్లు లేవు, అప్పుడు ఎప్పుడు మనిషితో అప్పుడు రాత్రి పూట కూడా ఊరికొచ్చి ఆ భూస్వామికి వ్యతిరేకంగా తట్టుకొని మనం ఇక్కడ 2 సార్లు ఎంపీటీసీగా గెలిచాము, సర్పంచ్గా గెలిచాము.
మరి వాళ్ళందరినీ కూడా వచ్చి అంత పెద్ద భూస్వాములు అయితే వాళ్ళ వైపు ఉన్నప్పటికీ కూడా మనం జనాన్ని అట్లా సాగట్టుకొని మన పార్టీ బాగా బలోపేతం కూడా చేయడం జరిగింది. అందుకని ఇవాళ గన్న మన వైపు మన కళ్ళ ముందు లేకుండా పోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన పాత్ర ఈ గొడవలు వచ్చినప్పుడు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు రాళ్ళు వేసుకునేటప్పుడు తను చాలా చురుగ్గా పనిచేసి దాంట్లో బాగా పనిచేసి వాళ్ళని కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి గొడ్డలు కర్రలు తీసుకొని 21 గొడ్డలతో నరకటానికి వచ్చారు. అట్లా అనేక సార్లు మనం నిలబడి ఇక్కడ ఉన్నటువంటి పార్టీని మనం నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ గన్ననాయకు మన వైపు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. నేను ఇంతతో బోధిస్తున్నాను. పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు, పెద్దలు రామ్మూర్తి గారు, హనుమనాయక్ గారు, సోదరుడు దత్తు నాయక్, సోదరుడు రవి నాయక్, మిగతా నాయకులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన మధ్యలో మా నాన్నగారు లేరు, దానికి నేను చాలా చింతిస్తున్నాను, బాధిస్తున్నాను. మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిండు, మమ్మల్ని చదివించిండు, గొప్ప ఉద్యోగాలకు పంపించిండు. మేము దేశానికి నేను మిలిటరీ జవాన్గా అయినప్పుడు మా నాన్నగారు ఎంతో సంతోషించిండు. నా కుమారుడు దేశానికి సేవ చేయడానికి పోయినందుకు నేను గర్విస్తున్నాననేది చాలా చోట్ల గర్వంగా చెప్పుకునేంత స్థాయిలో ఉండేవాళ్ళు. అదేవిధంగా మా తమ్ముడు నెక్స్ట్ బ్యాంకు మేనేజర్గా, అతన్ని కూడా బాగా చదివించి అతను కూడా బ్యాంకు మేనేజర్గా అయ్యాడు. మా నాన్నగారు అతను రాజకీయంలో ఉన్నప్పుడు చాలామంది అతని మీద కక్ష ఉండేది. అతనికి కావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇతనే మహా మేధావి, ఇతనే మహా తెలివిగా ఉండే వ్యక్తి, చురుగ్గా ఉండే వ్యక్తి, ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో ఖతం చేయాలి. ఇతను చాలా డేంజర్ అనేది విషయం అవతల భూస్వాములకు పగబట్టి కావాలని ఒకసారి రోడ్డులో సింగిల్గా ఉన్నప్పుడు ట్రాక్టర్ తోటి తొక్కియడము, అదేవిధంగా రాత్రికి రాత్రి గుండాలను పంపించి ఇంట్లో ఉంటే నరికి వచ్చేయాలని. అదే సమయంలో ఈ చర్చ జరుపుతున్నప్పుడు మిత్రుడు అన్నగారు నాగేష్ తొందరగా వినేసి సైకిల్ మీదకి వచ్చి మా నాన్నగారిని కాపాడుకోవడం కోసం ఇంటికి వచ్చి బాబాయ్ నీ మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నది, నువ్వు ఇక్కడ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను చంపేస్తారు దాని రాత్రికి రాత్రి రోజు చీకట్లో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చారు వాళ్ళు, వచ్చి ఇల్లు మొత్తం వెతికారు. మేము చిన్న చిన్న పోరాగాళ్ళు ఉన్నాం. అప్పుడు మా అమ్మగారు అన్నారు, మీ ఎటు పోయారు మీ భర్త అని అంటే ఇక్కడ లేరు, చుట్టాల మార్గంలో పోయారు అని చెప్పేసింది. అదేవిధంగా చాలా ఒడిదొడుకుల నుంచి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిండు. కానీ ఈరోజు మా నాన్నగారు లేనిది చాలా బాధిస్తున్నది. మేము ఒక పెద్ద దుఃఖను కోల్పోయినట్టుగా చాలా బాధిస్తున్నాయి. ఎంత దూరంలో ఉన్నా కూడా ఇంటి దగ్గర మా నాన్నగారు ఉన్నారనేది ఒక ధీమా ఉండేది నాకు. ఇప్పుడు ఆ ధీమాను మొత్తము ఏం చేయాలో నా నెత్తిన పట్టు అయిపోయింది. అటు దేశానికి చూసుకోవాలి, ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి. ఏదైనా కూడా మా నాన్నగారు ఒక భద్రతగా మంచిగా ఉండేది, కానీ ఈ రోజుల్లో లేనిది చాలా బాధాకరమైన విషయం. కమ్యూనిస్ట్ పార్టీలో ఎస్ఎఫ్ఐ ఆ కాలంలో మిత్రుడు రవి నాయక్, దత్తు నాయక్, ఇంకో మిత్రుడు రవి నాయకుల అడ్వకేట్, వాళ్ళ టీంలో నేను కూడా పనిచేశాను. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం మారంగా నేను దేశ సేవకు వెళ్ళిపోయినాను. మినిమం నేను మిలిటరీ సేవ చేయడానికి 20 years అయింది. ఇప్పుడు ఇంకా 4-5 సంవత్సరాలు చేస్తా, లేకుంటే ఇంకో 1-2 సంవత్సరంలో కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత కూడా ఇదే ఎర్ర జెండా ఆశయాలకు నేను నిలబడతాను. ఇదే ఎర్ర జెండా కింద నేను పార్టీలో పని చేస్తాను. ఇదే కమ్యూనిజంలోని మా నాన్నగారి ఆశయానికి నేను సాధిస్తానని నేను మీకందరికీ మాటిస్తున్నాను. జవాన్లు కామెడీ గణ్యనాయక్ గారికి సాధిస్తాం. గణ్యనాయక్ గారి ఆశయాలను వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ఇంతటితో